హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ మెకానిక్. ఈరోజు రైతన్న మోటార్ ఓపెన్ చేసి మన కొత్త మోటార్ ఫిట్ చేద్దామని వచ్చాము. అయితే అందులో భాగంగా ఏమైందంటే కేబుల్ వేర్ అంతా పాత వేరు పక్కకు చెట్టుకో స్తంభానికో కట్టి ఉండే. కేబుల్ వేరు మనం దగ్గర కిచెన్ దగ్గర ఇట్లా ఇరుకబట్టింది అని మేము లాగితే మోటార్ అయితే ఆల్రెడీ ఉసిపోయి ఉంది. పైపులు అనేది ఫ్రీగా పైకి ఒక్కళ్ళు లేపుతూనే వస్తుంది. 10 పైపులతో ఉన్న మోటార్ ఇట్లా లేపితే రాకుండా ఉండాలి. అయితే ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే 1-2 పైపులు పైకి ఉన్నాయి. ఇక కింద మొత్తం ఎన్ని పైపులు ఉన్నాయో అన్ని మొత్తం ఊడిపోయి ఉంది. ఇక పైపులు అన్నింటినీ మనం ఏం చేయాలి, మనం నెక్స్ట్ గవరాన్న చెమ్లాక్ తీసుకొచ్చి అన్నీ ఫిట్టింగ్ చేసుకొని ఫస్ట్ అయితే కేబుల్ వేర్ అయితే బయటికి తీయాలి. తీసిన తర్వాతకి ఇక మనం ఒక్కొక్క పైపుని తీసి బయటేసి మోటార్ అయితే బయటేయాలి. మొత్తం ఏ విధంగా అలా వేస్తున్నానో మనం మీకు ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఒక పైప్ అయితే పైకి లాగా అయితే ఇప్పుడు కేబుల్ వేర్ అంతా ఇక మనం ముద్దాయి బయట సైడ్ ఉంది కాబట్టి ఎందుకంటే మంచి మళ్ళీ మనం మోటార్ బిక్తున్నప్పుడు ఈ పైపులకు ఉన్న టేబుల్ అనేది ఉండి కేబుల్ వేర్ అయితే లోపల పడకుండా ఆగింది. ఒక పైపు లాగానే టేబుల్ అనేది తెగిపోయి కేబుల్ వేర్ ఎందుకని జాగ్రత్తతో ముందుగానే తాడు పెట్టి పెట్టిన. ఒక పైపు లాగానే మొత్తం కేబుల్ వేర్ ఫుల్ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు కేబుల్ వేర్ మీద మోటార్ అయితే ఆగింది. ఫుల్ హార్డ్ ఉంది. ఇప్పుడు ఇది ఇట్లా అంత హార్డ్ ఉందంటే మోటార్ కేబుల్ వేర్ ఆగింది. ఇప్పుడు ఇక మనం ఫస్ట్ అయితే ఇక ఈ పైపు నుంచి మన రూప్ వేర్ వేసి లాగాలి. కేబుల్ని లాగితే ఒక అదృష్టం బాగుంటే మోటార్ కూడా వచ్చే అవకాశం ఉండు. దీని అయితే మొత్తం మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, రెండో పైప్ అయితే మొత్తం ఇక తుప్పు పట్టిపోయింది. ఈ తుప్పు పట్టిపోవడం వల్లనే మోటార్ అనేది చూసిపోయింది మొత్తం. చూడండి ఇట్లా ఒక 5 రూపీస్ బిల్ల మందం అంత మందం ఊడిపోతుంది తుప్పు. మొత్తం 7 కాడికి ఖరాబ్ అయిపోయింది పైపులో. ఇట్లా మోటార్ అనేది ఎప్పుడైనా సరే రన్నింగ్ ఉండాలి. రన్నింగ్ ఉన్నప్పుడైతేనే మోటార్ పైపులు అనేవి ఖరాబ్ కావు. ఎందుకంటే ఎన్ని రోజులు పక్కకు ఉండి వేసరికి మొత్తం రస్ట్ అయిపోయి మొత్తం 7 కాడికి ఊడిపోతుంది పైపులు. దీనివల్లనే మన మోటార్ అనేది ఊడిపోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఒక దెబ్బ ఉంది అంతా ఎక్కడికక్కడ ఊడిపోతుంది, బెచ్చలా ఊడిపోతుంది. ఇప్పుడు రెండో పైప్ అయితే వీకేసి మనం కింద ఇంకా 3 అయితే వచ్చింది. ఇంకేమైనా చూడండి మొత్తానికి అయితే 4 పైపులు వచ్చినాయి. మేము మ్యాక్సిమం అయితే మాకు అల్కా వచ్చేసరికి 2-3 పైపులు అనుకున్నాం, కానీ 4 పైపులు వచ్చినాయి. ఈ 4వ పైప్ అనేది మొత్తం థ్రెడ్డింగ్ మొత్తం ఊసిపోయింది, మొత్తం తుప్పు పట్టిపోయింది. ఈ పైపు సైజు ఒక 2 mm హైట్ ఎక్కుంది, ఇక్కడ హైట్ 2 mm తగ్గింది. మొత్తం నున్నగా అయిపోయింది పైపు. మొత్తం నున్నగా అవడం వల్ల ఇది కప్లింగ్ అనేది ఊడిపోయింది. ఇప్పుడు మొత్తం కేబుల్ వేర్ మీద లోడ్ పడి ఉంది. కేబుల్ వేర్ అయితే మనం కట్టి పెట్టినాం. ఇక మనం చెమ్లాకు గవరా అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొచ్చి మోటార్ అయితే తీసి బయట వేయాలి. ఎంత రిస్క్ అయినా సరే రైతన్నకైతే మోటార్ తీసి మోటార్ మళ్ళీ రన్నింగ్ చేయించి చూపిస్తా. మళ్ళీ మీకు మొత్తం మోటార్ ఏ విధంగా బయటికి లాగుతున్నామో మీకు చూపిస్తా రన్నింగ్లో. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు నిన్న మన ఈ కేబుల్ వేర్ అయితే మన బోర్కి అయితే కట్టి పెట్టినాం. అయితే కట్టిపెట్టిన కేబుల్ వరకు ఒక 1 డే మనం వెయిట్ చేసేసరికి ఏమైందని మొత్తం సాగిపోయింది. అయితే వేర్ అనేది మేము వచ్చి మన రూప్ వేసి లాగగానే ఇది అంతా మనం రూప్కి తట్టగానే ఫస్ట్ వేర్ అంతా తెగి కింద పడిపోయింది. ఇది ఒక ఫస్ట్ ముక్క పడిపోయాక బోర్లోకి వెళ్ళి మళ్ళీ రూప్ వేస్తే మనకు 5 పైపుల వేరు వచ్చింది. అయితే 5 పైపుల వేరు వచ్చిందంటే ఇంతకుముందు మనకు 4 పైపులు అయితే బయటకు వచ్చినాయి. 4 పైపులు వేరు ప్లస్ నాకు కింద ఒక పైపు మందం ఆ వేరు అనేది మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన పైకి వెళ్ళి మనం లోపలికి ఒక మ్యాక్సిమం అయితే 7 పైపులు దింపాలి మనకు. ఎందుకంటే అది బోరు డెప్త్ వచ్చేసి ఒక 130 దాకా చిల్లర ఉందన్నది. వాళ్ళ కుడిపోతే మాత్రం మన అదృష్టమే. కింద కుడిపోతే మనకు 2-3 పైపులు దిగుతాయి. దింపినాక మన బోర్ను తట్టించేసి మనం పీకాలి. పీకేటప్పుడు ఒకసారి చూపిస్తా మొత్తం ఏ విధంగా వచ్చింది, ఎట్లా తట్టిందని చూపిస్తా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే రైతన్న చెప్పిన విధంగా ఏంటంటే బోర్ డెప్త్ ఏంటంటే ఫోన్ చేసి కనుక్కున్నా. ఈ రైతన్న వచ్చేసి హైదరాబాద్ ఉంటారు. అయితే వాళ్ళు ఫోన్ చేసి అడగగానే మీరు 20 years బ్యాక్ వేసినాం కదా, బోర్ అయితే మాకు అంత ఐడియా లేదు, మరి మీరు ఎన్ని పైపులు వేస్తే దాన్ని బట్టి మీకు బోర్ అని తెలుస్తుంది అని చెప్పగానే సార్ మీరు ఓకే అని మొత్తానికి అయితే పైపులు దించడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయగానే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మేము 8 పైపులు తెచ్చినాం. 8 పైపులు తెస్తే 7 పైపులు దిగినాయి. 7 దిగంగా ఇంకా మనకు పైన ఒక 4 ఫీట్ల అంత బయట ఉంది. ఇంకో పైపు మాత్రం బయట ఆపడుతుంది. ఇక మొత్తం బోర్ వచ్చేసి డెప్త్ అంతకుముందు 6 పైపులు, ఈ ఒక 7 అంటే 13.5 ఉంటుంది. 13.5 అంటే కింద 5 ఫీట్ల మోటారు. మొత్తం కలిపి 130 ఫీట్లు అయితే లోపల బోర్లో డెప్త్ వచ్చేసింది. అయితే అంతకుముందు నాకు తెలిసి అయితే డెప్త్ ఎక్కువ ఉన్న బోరే అన్నారు. కాకపోతే ఏంటంటే బోర్ కూడింది, నాకు తెలిసి కూడింది అనుకుంటున్నా. మొత్తానికైతే 130 ఫీట్ల కింద మోటార్ ఉంది. ఇప్పుడు మోటార్ని మనం తట్టించి మన ఈ
మన గన్ తీసుకొని దబాయించి కొట్టేసినాక మోటార్ లాక్ కొట్టేస్తుంది. లాక్ కొట్టినాక మోటార్తో ఊడబిక్కినప్పుడు మీకు చూపిస్తా ఏ విధంగా వస్తుందో. ఫ్రెండ్స్ మొత్తానికైతే పైపులు దిగినాక మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మోటార్ తట్టిందా లేదా అలా గవర్ల గ్యాప్లకు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ముందైతే కేసింగ్ లెవెల్లో మనం టేప్ వేసుకుందాం. ఎప్పుడు మోటార్ పడిపోయినా కానీ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తట్టిందా లేదా చెక్కింగ్ కోసం మళ్ళీ లోపలికి వెళ్తుందా లేదా చూడాలి. చూసారా మొత్తానికైతే కొద్దిగా దిగింది జరిగినందుకు. కొత్త లూజీ స్లోగా రాని బిరుగుండు కొద్ది రాని ఇంకా పోతుంది. ఇంకా పైపులు కావాలి. తట్టలే అదేనో గ్యాప్లో తట్టేసింది. ఇంకా మళ్ళీ ఇంకో పైప్ వేసుకొని మళ్ళీ దించాలి. లూజేమో లూజ్. ఫ్రెండ్స్ మొత్తానికి మేము 6 పైపులు అనుకున్నాం, 7 పైపులు అయిపోయినాయి. 7 పైపులు అయిపోయి 8 పైపు వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు మా తట్టింది కదా, మోటార్ వస్తుందేమో, మోటార్ మీద కూర్చుందేమో అనుకున్నాం. అది మా బై మిస్టేక్ ఏంటంటే దరి మీద కూర్చుంది. అది మేము కదిలియగానే మా పైప్ అనేది రప్పన వెళ్ళిపోయింది. మనం మళ్ళీ 8 పైపు తీస్తాం. ట్రై చేయమా ఎందుకొద్దు అట్లా ఉండు. మంగ పైకి వేసుకుంటున్నా. నేను రమ్మన్నా రాదు. ఈ కప్లింగ్ ఈ క్లాంప్ కార్ రాగానే స్లో వేసుకో. స్లో రాని స్లోగా రాని విరుండు లైట్ రాని అట్లా స్లోగా రాని అంతే. స్లో రాని పోట్లే రాని మనం అట్లా విరుండు. ఒక నిమిషం లూజ్ ఉండు. లూజీ మనం తట్టినట్టుంది. తట్టినా దడి పెట్టినా టైట్ చేయి అట్లుండు. మంగం పైకి వేసుకుంటా. లూజీ చేతులు కలుసుకోండి జాగ్రత్త. లూజీ ఇప్పుడు కూర్చున్నట్టుంది గ్యాప్లో. లూజీ విరుండు. కింద కొత్త లైట్గా అట్లాగు. ఇది ఎక్కువ రానిగా రాని రాని ఇప్పుడు గ్యాప్లో కూర్చుంది. ఇంతకుముందు ఆయన పై గ్యాప్లో కూర్చుంది. ఒక 5 ఫీట్ల గ్యాప్ కింద అయితే ఇప్పుడు అలా కూర్చుంది కదా. ఈ క్లాంప్ ఫిట్ చేసి ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి టేప్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మళ్ళీ టేప్ వేసుకోవాలి. మళ్ళీ టేప్ వేస్తే ఏమైందంటే ఇక్కడ పైకి లేస్తా. ఈ లెవెల్ నుంచి ఈ గ్యాప్ చూసుకోవాలి. లూజేమా నువ్వు లూజీ ఒకసారి మళ్ళీ మళ్ళీ ఈ గ్యాప్ని, ఎందుకంటే ఆ సంతాన మిడిల్లో కూర్చుందా అట్లా ఉండు. ఆ గ్యాప్ మనం మధ్యలో చూసుకోవాలి. లూజే పైకి లేపు ఇంకా లేవాలి. వద్దు మళ్ళా నీకు వద్దు 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 లూజే మళ్ళీ ఒక్కసారి వద్దాం. వద్దు అందులోకి వెళ్ళేసినట్టుంది. లేదా సైడ్ ఒక్కోసారి గవర్ అవతల సైడ్ కూర్చుంటుంది. అప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు బిరుగుండు మళ్ళీ రానిస్తా. రాని స్లో రాని రైట్. ఇప్పుడు సెంటర్కి వచ్చింది. దాని అంచు మీద కూర్చుంది. లూజేగా లూజే మొత్తం లూజే. ఎందుకంటే ఇప్పుడు వేసుకుని టైప్ ఉంది కదా. అర్థమైంది. బిరుగుండు దిగుద్దా పెరుగుద్దా బిరుగుండు కిందకి అట్లాగూ. ఎందుకంటే అది ఇప్పుడు దాని కప్లింగ్ ఎడ్జ్ మీద కూర్చుంటుంది. అది ఎడ్జ్ మీద ఉందా లేదా మిడిల్లోకి వచ్చిందా అని తెలిసిపోద్ది అన్నమాట. బిరుగుండు లైట్గా నేను లూజేనా లూజే ఒక్కసారి లైట్గా నేను కింద ఇస్తా. కొద్దిగా వచ్చినట్టు వస్తాను నువ్వు. లూజే ఇంకా లూజే వద్దు మళ్ళీ. ఇప్పుడు ఒక్క షాక్ ఇప్పుడు దించు. ఏదో అంచు రైట్ దిగింది రాని సేమ్ ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తానికైతే గవర్ మిడిల్లోకి వచ్చి చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే మనం సైడ్కి పెట్టినప్పుడు కొడితే ఏమైందంటే గవర్ అనేది సతికిపోతుంది. ఎందుకంటే ఈ కప్లింగ్ ఎడ్జ్ మీద పడుతుంది కదా. ఇలా కప్లింగ్ ఉన్నది అనుకో, ఈ విధంగా కప్లింగ్ ఉంటే ఈ ఎడ్జ్ మీద కూర్చుంటుంది రౌండ్గా. ఎడ్జ్ మీద కూర్చున్నప్పుడు గ్యాప్ అనేది మనకు తేడా అవ్వపడదు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, మీద పెట్టినప్పుడు ఏమైతే గవర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మన మోటార్ అనేది ఇబ్బంది పెడుతుంది. ఏం చేయాలంటే మనం మిడిల్లోకి వస్తుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఈ గవర్ మిడిల్కి వచ్చినాక మోటార్ గ్యాప్ అనేది కొద్దిగా దిగుతుంది, ఇందులోకి వస్తుంది. ఈ విధంగా వచ్చినాక అప్పుడు మనకు విధంగా గన్ తీసుకొని కొడితే
మనకు అప్పుడు మోటార్ వస్తుందా లేదా తెలిసిపోద్ది. లూజ్ అయ్యా. ఇప్పుడు మనం షాంపూలు తేలే గన్ తేలేకమ్మా ఉందా ఇంటి దగ్గర? సరే మనం టాప్ వేసుకొని వేసుకోవాలి. తీసు ఈ క్లాంప్ వేసిన సరి చేయాలి, దబాయించాలి. దబాయిస్తే కిందికంటే దిగుతుంది, కింది కింద పోతుంది. అది మనం అది కొడుతుంది అప్పుడు సెంటిమెంట్ అర్థమైంది. క్లాంపులు మనం ఒకసారి ఫిట్ చేసుకొని గన్ వేసుకొని కొడితే మనకు మోటార్ వస్తున్నారా అర్థమైపోద్ది. ఆపేసి మనకి గన్నులే పెట్టి మనకి బద్దలు రావాల్సి వచ్చాయి. బద్దలు వేసుకొని దబాయిద్దాం. ఎట్లా మనకు బరువు కావాలి. మనకి ఇటు పడి మోటార్ అయితే రావాలి. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ గన్ను తీసుకొస్తారు, లేట్ అవుతుంది. మరి ఎంత చెట్లు ఉన్నాయి, ఇది కాకుంటుంది. ఇది దాన్ని నేను ఫోన్ చేయి ఓకే సార్. ఒకటి పైకి వేసుకున్నాను దీన్ని. ఎనిమిది ఇలా ఉంచుకుంటే ఇట్లా ఉండదు. జరిగింది అటు ఇటా కొద్ది పైకి వేద్దాం. దిగింది మా కొంచెం అందులో క్లాంప్ కొద్ది పైకి వేస్తున్నాం. పైకి వేసుకుంటే మోటార్ అలా కన్ఫామ్గా కూర్చుందా లేదా అర్థమైపోద్ది అన్నమాట. క్లాంప్ కొద్ది జారింది, ఎంత జారిందో అంత కిందికి దిగింది. మన వీడియో కూడా ఒక ఎప్పుడే పోతే తెలిసిపోద్ది అన్నమాట. ఓకే ఒంటికి పోయింది. మరి ఈ కవర్లో దిగుతుందా లేకపోతే మూట వంటలోకి పోతుందా అర్థం కావట్లే. బోరు అడుగు వండలోకే పోతున్నట్టుంది కొడుతుంది. కింద టైట్ దిగమ్మా. కింద టైట్ అయినాక మన మోటార్ అనేది దాన్ని గుద్దుకుంటుంది, లాక్ అయిపోద్ది. ఇంకా కింది దిగినాక పట్టు దొరకకపోతే అది దిగుతుండే ఏడు దాకా అటు ఇటు పోద్ది. పైకి పెట్టి పైకి పెడుతున్నా. ఎండ నీడ ఉండేప్పటికి బతికిపోతున్నాం. ఎండకు కానీ కలుద్దాం. కంపౌండ్ చుట్టూ కంపౌండ్ కొట్టి అంటే కొట్టలే. ఎప్పుడైనా బోర్ దగ్గర ఇంత దగ్గర చెట్లు ఉండదు, ఎందుకంటే ఏర్లు వచ్చి బోర్ ఖరాబ్ అయిపోద్ది. ఓకే టైట్ అయిపోయింది. మన దమ్ముడం రైట్ కూర్చుంది. ఇప్పుడు కూర్చుందమ్మా. క్లాంప్లో కూర్చుంది, మోటార్ కూర్చుంది. వెళ్ళేమ్మా నువ్వులే. ఇప్పుడు మోటార్ మనకు కట్టింది లేమని అర్థమైపోద్ది. నువ్వు ఒక్కనే నేను చూసుకుంటా కానీ నేను ఒక్కనికి మోటార్ హార్డ్ అయింది. ఇంతకుముందు 8 పైపు బరువుగా ఇంతకుముందు ఆ బరువు ఆ బరువు ఒకటి చూసుకుంటా సరిపోయింది. ఇంతకుముందు ఆ బరువు కన్నా డబల్ అయింది అనుకో మోటార్ ఉన్నట్టు లెక్క. లేకపోతే జర అట్లా ఇదో పొజిషన్ లాగాలి. అట్లా ఉండు. వద్దు వద్దు గ్యాప్ ఇట్లా పట్టుకో. ఇంత ఉంది కదా, ఎంత వస్తుంది అర్థమవుతుంది. మోటార్ ఎంతవరకు వచ్చిందో అర్థమవుతుంది. మనకి పైకి గ్యాప్ చూసుకోవాలి. కిందికి వద్దు, కిందికి వద్దు, వద్దు ఇంకా కిందికి వద్దు. నువ్వు కిందికి వద్దు, నువ్వు కిందికి వద్దు, వద్దు. అరబెట్టి ఉంది.
అరబిడి వచ్చిందంటే ఇవి నీకు హార్డ్ ఉన్నాయిగా గట్టి కొత్త కొత్త అట్లా ఇది ఇప్పుడు మోటార్ 100% తట్టేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంత లోడ్ వేసి లైట్గా లాగే వద్దాం. గట్టి లాగితే ఏమైతే కింద పైపులు ఖరాబ్ అయినాయి ఊసిపోతాయి. అసలు మనం చైన్ లాక్ వేసి లాగాలి కానీ చైన్ లాక్ తేలే మనం. లూజ్ చెప్తా అట్లా ఉండు 100% మోటార్ తట్టింది. లూజ్ పైకి లేపు ఇంకా లేపు అట్లాగో మనం వెయిట్ మొత్తం మనం వద్దాం. ఇద్దరం కలిసి చిన్నగా వద్దాం అట్లా ఖాళీ ఇటు పెట్టదు కలింది వచ్చింది మోటార్ వచ్చింది. ఎందుకంటే నువ్వు పోయి ఒండ్లకు ఉద్దుకుంది కదా విరుగు ఆగదు. ఎందుకంటే మోటార్ వేడి ఎక్కువైంది. ఇంతకుముందు బరకాన ఎక్కువ చూసినా మనం వేసిన టేప్ ఇక్కడికి వచ్చేసింది. లూజే వస్తా బరులేదు. ఇంతకుముందు బయట బరువు ఉంది కదా వేడెక్కలే ఏటి అయితే అలకగా అవుతుంది. అలక కాదు ఫస్ట్ నా వెయిట్కి ఇప్పుడు వెయిట్ ఎక్కువ అలా కాదు ఆగాను చెప్పలే ఈ మగని తెలుసు ఇక ఇదేమో భూమి కాంతుంది. లూజే వద్దుగా బొచ్చుకాడ వస్తలేదు వద్దుగా మొట్ట కడుతుంది కుట్టదా మొట్ట. రైట్ ఫ్రెండ్స్ మొత్తం మేము వేసిన గౌర అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని గౌర మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకొని మనకు కొంతవరకు రానట్టుందిగా రిపీట్ చేసుకోవాలి. దించుమా దించు ఇంకా అందరికంటే మళ్ళీ పైకి మొత్తం లేవు ఇక్కడ అలా మనకు మంగని ఉడిపికాలి. ఇంకా దగ్గర నాకు అండవద్దు వద్దు కిందికి వద్దుగా నీ మంగళ ఉడిపి కిందేస్తా వద్దు గుయినాకొద్దు గౌర కింద కావాలి. రైట్ ఇంకో కొంచెం కింద కొద్దు అట్లాగూ మంగ నుంచి కిందేస్తా. మోటార్ అయితే వచ్చేసింది. రాగరా ఇప్పుడే మాట్లాడతారు వీడియో చూస్తుంటే. మనం మంగ కింద వేసుకోవాలి మొత్తం. ఇంకా మా చూసుకుంది అనుకో మళ్ళీ ఇబ్బంది. అది వచ్చి ఎందుకని వస్తారు ఇంకా ముద్దలు కాలుతుంది. లూజేగా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లాక్లు అనేది ఈ విధంగా లాక్ అయిపోద్ది. లాక్ అయిపోయాక దాన్ని మనం మన సిస్టర్ సాధన తీసుకొని మనం వెడల్పు చేస్తేనే మన లాక్ అనేది ఓపెన్ అయింది. అప్పటిదాకా లాక్ అనేది ఓపెన్ కాదు. మన సిస్టర్ సాధన తీసుకొని లాక్లో ఓపెన్ చేయాలి అసలే కావు. నాకు తెచ్చుకొచ్చిందే ఒకటి అలానే ఉండే అది కుత్తికల కాడికి ఇరిగింది మోటార్. మన ఇంత వచ్చినా రావాయి మన మామూలుగా లాక్లని ఓపెన్ ఇచ్చినా వస్తుంది. మళ్ళీ నువ్వు దింపుతప్పుడు కూడా దగ్గర కొడతావా? ఇది మళ్ళీ అన్నీ దగ్గర కొట్టాలి, లేకపోతే ఈ మోటార్ తర్వాత తట్టదు. ఇప్పుడు అయిపోయింది మోటార్ పైపు తెలిగింది మోటార్ వచ్చింది మన లాక్లో ఓపెన్ అయితే కవర్ చేయదు. ప్లాంజ్ మీద వస్తుంది కదా ఆయన మొత్తం తీయాలి రాదు, ఈ పైపు తీయాలి కానీ మళ్ళీ లాక్ కింద వేసుకోవచ్చు. ఆ లాగు
కిందికి పోవాలా మళ్ళా లాగు అది మొత్తం తీసేయాలని దాన్ని తీసేస్తేనే ఇది మొత్తం పాత అన్నాడు ఇప్పుడు కొత్త స్టార్ట్ అన్నట్టు అంత కొడతానే వచ్చింది లాక్. ఓకే అట్లా ఇది మనం వేసిన కవర్ ఇది. గౌర అది తీయాలనా ఇప్పుడు? తీయాలి, దీంతో పని లేదు, మోటార్ వచ్చినట్టు ఇక దీన్ని పక్కన వేసుకొని మళ్ళీ ఎన్ని పైపులు ఉన్నాయో అన్ని పైపులు తీయాలి. వాళ్ళ 6 ఉన్నాయా 7 ఉన్నాయా 3 ఉన్నాయో తెలియదు. మాకు ఎన్ని పైపులు వేసిన తర్వాత